Joy University, best emerging university in South India. For admissions, contact. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. మాటలతో పుట్టలు కట్టేసే వాళ్ళని పక్కన పెడితే మాటలతో కోటలు కట్టేసే వాళ్ళు ఈరోజు నాతో పాటు ఉన్నారనమాట. డింపు హ్యాపీ ఓయ్ నుంచి ఒక బ్యూటిఫుల్ కపుల్ ఉన్నారు. డింపు అని మాత్రమే నేను అనుకున్నాను, బ్యాక్గ్రౌండ్ లో చాలా పెద్ద పెద్ద పేర్లు ఉన్నాయన్నమాట. ఆ పేర్లతో పాటు వాళ్ళ స్టోరీ కూడా ఈరోజు మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం అయితే చేసేద్దాం. హాయ్ అండి, ఎలా ఉన్నారు? గుడ్ గుడ్, థ్యాంక్ యూ. మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. కాదు, భోజనం చేయలేదా ఆఫ్టర్నూన్? మైక్ ఇక్కడే ఉంది కదా అని స్లోగా మాట్లాడుతున్నారా? ఇద్దరు ఏదో నీరసంగా మాట్లాడుతున్నట్టు ఉంది. పాపం డింపు గారు ఫుడ్ పెట్టట్లేదా మీరు? తనే నాకు పెడతారు, నేను స్పెషల్ అకేజన్స్ మాత్రమే పెడతారా, అంతేనా? సో డింపు ఈజ్ యువర్ నేమ్ ఆర్ మీకు ఇంకేమైనా పేరుందా? యాక్చువల్లీ జనాలకు అందరికి తెలిసింది డింపు ఆఫీషియల్ నేమ్ ఇస్ పవన్ శ్రీనివాస్. పవన్ శ్రీనివాస్ గారు. మీ పేరు? నాది నివేదిత, బట్ పీపుల్ నో మీ యాజ్ విహా. 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 ఓకే, అది మీరు యాడ్ చేసుకున్నారా? నో, అది కూడా నా పేరే, బట్ ఒరిజినల్ నేమ్ ఇస్ నివేదిత. నివేదిత, ఓకే, రైట్. ఈ డింపు హ్యాపీ ఓయ్ అనేది మీ కేక్స్ బ్రాండ్? మా కేక్స్ బ్రాండ్, రైట్. ఓకే, సో మీ ఇద్దరు గురించి పర్సనల్ గా మాట్లాడదాం ఒక 2 నిమిషాలు, ఓకేనా? మీరు ఎక్కడి నుంచి అండి? Vizag. Born and brought up Vizag for the last 35 years in Vizag. It's been 2 years I have come to Hyderabad. హైదరాబాద్ వచ్చి 2 years మాత్రమే అవుతుంది. ఓకే, ఏం చదువుకున్నారు మీరు? ఐ మీన్ engineering, ఐటీ బ్యాక్గ్రౌండ్. Yeah. మీరు? నేను యాక్చువల్లీ ఐఎమ్ అ డెంటిస్ట్ బై ప్రొఫెషన్. డెంటిస్ట్? యా. ఓకే, బట్ కుకింగ్ ఇస్ మై ప్యాషన్, సో దట్ ఈస్ హౌ ఐ స్టార్టెడ్. ఇనిషియల్ గా ఐ యూస్ టు కుక్ ఫర్ మై ఫ్రెండ్స్ అండ్ ఆల్వేస్ వాంటెడ్ అ ఫుడ్ జాయింట్. ఓకే, సో అందుకని చెప్పి ఇలా వెన్ వి గాట్ మ్యారీడ్ వి థాట్ ఓకే ఐ హ్యావ్ ఇంట్రెస్ట్ కదా, మొదలు పెడదామా అని. సో అలా మొదలు పెట్టారా? యాక్చువల్లీ దట్ వాజంట్ ఆల్సో ది ఒరిజినల్ రీజన్, అది కాదు. వి హావ్ లాట్ ఆఫ్ బొమ్మలు మా దాంట్లో బాగా చూస్తారు కాబట్టి తను డెంటిస్ట్ లో వాళ్ళది డూ లాట్ ఆఫ్ మౌల్డ్స్ తో పని చేస్తారు. టీత్ మోల్డింగ్ అది చేస్తాం. ఓకే, అలా వర్కౌట్ అయింది. దట్ వాజంట్ ద వే యాక్చువల్లీ. అంటే మేము ఆఫ్టర్ మ్యారేజ్ లైక్ సి బ్యాక్ దెన్ వి గాట్ మ్యారీడ్ ఇన్ 2015. యా. ఓకే, సో అప్పుడు మై సాలరీ వాస్ 35 ఓకే పర్ మంత్. అంటే ఆఫ్ కోర్స్ పేరెంట్స్ ఇన్ లాస్ ఒకే ఊర్లో ఉన్నారు, మాకు పెద్ద ఖర్చులేం లేవు. బట్ ఈవెన్ దెన్ కొంచెం ఎక్స్ట్రా కావాలి, మనం ఏదో ఒకటి బిల్డ్ చేయాలి అని చాలా ఆలోచించాం. ఓకే, బేసిక్లీ వి హావ్ అ లాట్ ఆఫ్ ఫ్రెండ్స్, వాళ్ళందరూ యుఎస్ యూకే అట్లా ఉంటారు అన్నమాట. వి నెవర్ వాంటెడ్. ఓకే, ఇక్కడే వైజాగ్ లోనే అనుకున్నాం. అలాగే బీచ్ రోడ్ లో, మీకు ఐడియా ఉంది వైజాగ్? ఎందుకు లేదు, ఆర్కే బీచ్ రోడ్. బీచ్ లో ఒక రోజు అలా కూర్చొని ఉంటే గాట్ అ కాల్ ఫ్రమ్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్. ఓకే, మా మదర్ ది బర్త్డే, నేను లేను, అరే తీసుకెళ్ళరా ఒక కేక్ మమ్మీ వాళ్ళకి ఏదో ఒక. అంటే దిస్ వాజంట్ అవర్ ఐడియా, అంటే ఇది పెట్టాలి అని ఐడియా లేదు, జస్ట్ కేక్ ఒకటి తీసుకెళ్ళమన్నారు. ఒకటి బొకే ప్లీజ్ రా, నా తరపున ఇచ్చేవా, ఊర్లోనే ఉన్నావు కదా అంటే ఇచ్చాం. రైట్. అప్పుడు తట్లే. ఓకే, తర్వాత ఇంకొకసారి ఇంకో ఫ్రెండ్ సీనియర్ మ్యామ్ కాల్ చేసి ఇలా నా అల్లుడిది బర్త్డే ఉంది, తను ఒక సైకిల్ కొనేసి ఇవ్వా అంటే వైజాగ్ మీరా కలెక్షన్స్ లో సైకిల్ కొనేసి తీసుకెళ్లి ఇచ్చామన్నమాట. అప్పుడు సరే ఎందుకు మొదలు పెట్టకూడదు, ఇదేదో బాగుంది కదా, దీన్నే మనం ఒక బిజినెస్ ఎగ్జాక్ట్లీ. ఓకే, దట్స్ హౌ దిస్ ఐడియా స్టార్టెడ్. అండ్ మెయిన్లీ మేము ఏంటంటే, అంటే చాలా మంది ఉన్నారు ఇలా కేక్స్ చేసేవాళ్ళు, గిఫ్ట్స్ ఇచ్చేవాళ్ళు. వి ఆర్ మెయిన్ దిస్ థింగ్ వాజ్ మిడ్ నైట్ డెలివరీ. ఓకే, బర్త్డేస్ కి we used to deliver between 11:30 and 12. Oh right. And నాకు కూడా my office used to get over at 10:30. Okay, మనకు కూడా ఇది సెట్ అవుద్ది, ఎన్నైనా చేయొచ్చు రాత్రి 10. అండ్ మోస్ట్లీ వైజాగ్ అనగానే అందరూ దే సెలబ్రేట్ ఆన్ ద బీచ్ రోడ్ కాబట్టి 2-3 కేక్లు ఉన్నా అక్కడక్కడే ఉండేవి. ఓకే, వాళ్ళం అలాగే వర్కౌట్ అయింది లక్కీగా. అలా స్టార్ట్ చేశారు. నేను యాక్చువల్లీ జస్ట్ మీ పేరు అడిగి, అంటే దాని వల్ల ఇది స్టార్ట్ అయిందా అని అడగలేదు, మీరు ఎక్కడి నుంచి అని అడుగుదాం అనుకున్నా. సో యూ షేర్ చేసా, మొత్తం అంతా థాట్స్ అన్ని చెప్పేశారు. ఓకే, ఎక్కడి నుంచి మీరు? నేను యాక్చువల్లీ ఐ వాజ్ బోర్న్ ఇన్ బెంగళూరు బట్ బ్రాట్ అప్ ఇన్ వైజాగ్. అలా ఎలా? బోర్న్ ఇన్ బెంగళూరు, పేరెంట్స్ బెంగళూరు, బట్ డాడ్ హిస్ బిజినెస్ అండ్ ఆల్ ఇస్ ఇన్ వైజాగ్. సో వైజాగ్ లో
పెరిగాను. ఓకే. ఆల్మోస్ట్ 35 years యాజ్ యూ సెడ్ అక్కడే అనమాట. 2 years బ్యాక్ వి కేమ్ టు హైదరాబాద్. ఓకే, హైదరాబాద్ అంతే. వచ్చేసారు ఇద్దరు. సో ఈ ఇద్దరు రెండు వేరు వేరు ప్రపంచాలు కదా, ఎక్కడ మీట్ అయింది ఈ ప్రపంచం ఒకసారి? అంటే వి ఆర్ ఫ్రెండ్స్ ఫ్రమ్ చైల్డ్హుడ్. లైక్ చైల్డ్హుడ్ అంటే చిన్నప్పటి నుంచి. యా, కిండర్ గార్డెన్. Shit. అంటే అప్పుడు అంత బాగుండేది కాదు కాబట్టి అంత ట్రై చేయలేదు. ఒక ఏజ్ వచ్చిన తర్వాత చాలా బాగుందని చెప్పి కిండర్ గార్డెన్ నుంచి ఫ్రెండ్స్ మీరు? అంటే వి హ్యాడ్ కామన్ ఫ్రెండ్స్. విశాఖ వ్యాలీ, నేను తన టింపని. బట్ వి హ్యాడ్ మెనీ కామన్ వి యూస్ టు ప్లే టుగెదర్ అన్నమాట చిన్నప్పుడు. ఒకటే గ్రౌండ్ లో? నో, హీ యూస్ టు కమ్ టు మా కాలనీకి, లేకపోతే నేను వాళ్ళ ఏరియాకి వెళ్ళేదాన్ని. వీ హ్యాడ్ మెనీ కామన్ ఫ్రెండ్స్ అన్నమాట. ఓకే. సో అంటే ఉన్నప్పటి నుంచి తెలిసిద్దరు. ఏదో సినిమాలో ఉంటది కదా, తూనీగా అలాంటిది లేదు, ఇంకా చిన్నప్పటి నుంచి. ఇంకా చిన్న అలాంటి స్టోరీ కదా అది. అవన్నీ చిన్నప్పటి నుంచే లవ్ మా దాదా కాదు, మేము వివర్ ఫ్రెండ్స్. ఎగిరేమా ఆడేమా ఎవరి ప్రపంచంలో వాళ్ళు ఉన్నాము ఒక ఏజ్ వరకు. ఓకే. 2011 లో ఐ సా హర్ అగైన్ ఇన్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ వెడ్డింగ్. అంటే మధ్యలో విడిపోయినారా? ఐ మీన్ వేరే వేరే పాత్స్ లో వెళ్ళిపోయినారు. విడిపోవడం అని కాదు. షీ వాజ్ ఇంటూ డెంటల్ అండ్ ఐ వాజ్ ఇంటూ ఇంజనీరింగ్. సో అక్కడ గ్యాప్ వచ్చింది. నేను గీతం యాహూలో మెసెంజర్ లో ఏదో హాయ్ అంటే హాయ్ అంతవరకే. ఓకే. అప్పుడు ఓన్లీ ఫేస్బుక్ ఉంది కదా? ఆర్కుట్. ఓకే, మా జనరేషన్. రైట్, మా జనరేషన్ కాదండి. ఓకే. Yeah, so later on we met at one of my friends wedding again. అక్కడ చూసి అరే అప్పుడు ఎలా మిస్ అయ్యాను. No, we didn't recognize each other. I recognize, అంటే he also didn't recognize. అమ్మాయి బాగుంది అని నేను రికగ్నైజ్ చేశాను. బాగుంది అని రికగ్నైజ్ చేశారు. అప్పటికి గుర్తులేరు. ఓకే. తర్వాత I came to know through Facebook. ఓకే. అంటే చిన్నప్పుడు because when I knew her name was only Nivedita. ఓకే. Facebook లో her name was Viha. ఓకే. మధ్యలో మార్చుకుందని మనకి అంత ఇన్ఫర్మేషన్ లేదు. ఓకే. మనిషి కూడా చాలా మారిపోయింది. మనిషి మారిపోవడం మెయిన్ యాక్చువల్లీ. హి స్ట్రెసింగ్ ఇట్. మనిషి అందంగా మారిపోయింది. అంటే అంతకు ముందు అందంగా లేరా అండి? లేదు. అయ్యో, అది తనకి తెలుసు. ఓకే. తర్వాత మారిపోయారు. మారిపోవడం వల్ల జస్ట్ మీరు ఫేస్బుక్ లో డైరెక్ట్ మెసేజ్ పెట్టేశారా? అంటే మిస్ చేసుకోకూడదు అవకాశాలు అస్సలు. చేసిన తర్వాత తెలిసింది ఓకే వి న్యూ, మా ఇద్దరికి ఒకరికొకరికి పరిచయం ఉంది. మామూలుగా వేయలేదు క్రీమ్ బిస్కెట్స్. ఆ తర్వాత ఎవరా అని చూస్తే వి హ్యాడ్ లాట్ ఆఫ్ కామన్ ఫ్రెండ్స్. దెన్ వి రియలైజ్ ఓకే వి న్యూ ఈచ్ అదర్. చిన్నప్పుడు ఇద్దరు ఆడుకునే వాళ్ళు, నేను 2 పిల్లకలు వేసుకునేదాన్ని రిబ్బన్లతో. సో గుర్తుపట్టలేదు అని. ఓకే. కొంచెం హెఫ్టిక్ కూడా హెవీగా ఉండేవాళ్ళ? హెఫ్టీగా, మంచి టెర్మినాలజీ వాడుతున్నారు యాక్చువల్లీ. ఓకే. బొద్దుగా ముద్దుగా. ఈయన మరీ బక్కగా. ఇప్పటికీ అలాగే ఉన్నాను, బట్ ఇంకా బక్కగా. అగో అసలు వాడు పుట్టక ముందే వాడు చూసేసినట్టున్నాడు. అంటే he keeps asking us all the time. ఏంటి స్టోరీ చేశారు, ఎలాగా. ట్రూ జెన్జీనా? ఓకే. సో జస్ట్ అలా మెసేజ్ పెడితే మీరు యాక్సెప్ట్ చేశారు? చేయలేదు. హీ వాస్ టెక్స్టింగ్ మీ కంటిన్యూస్ గా. ఎవరా అని మ్యూచువల్ ఫ్రెండ్స్ లిస్ట్ లోకి వెళ్ళి చూస్తే దెన్ వీ హ్యాడ్ అ లాట్ ఆఫ్ మ్యూచువల్ ఫ్రెండ్స్. ఆహా ఓకే తినా అని చెప్పి అప్పుడు నాతో ఫ్లర్ట్ చేస్తున్నావేంటి నువ్వు అని పెట్టి నేను ఎవరో తెలీదా గుర్తుపట్టలేదా అని పెట్టారా? తర్వాత దెన్ వి మెట్ అవుట్ సైడ్ ఒకసారి. ఓకే సో వి బోత్ చేంజ్డ్ అ లాట్ కదా, వి గాట్ టు నో ఈచ్ అదర్. చాలా ఆల్మోస్ట్ 3-4 years ఇట్ వాస్ జస్ట్ ఫ్రెండ్షిప్ ఓన్లీ. మళ్ళీ ఫ్రెండ్షిప్ స్టార్ట్ చేశారా? అప్పుడు కాంటాక్ట్ లోకి వచ్చాము. ఫ్రెండ్షిప్ తో ఏం చేయలేదు. నేను ఫ్రెండ్, నేను ఫస్ట్ నుంచి వెరీ ఫోకస్డ్ గానే ఉన్నాను. తను మాత్రం ఫ్రెండ్ జోన్ లోనే ఉంచింది. నేను ఫస్ట్ డే నుంచి మై పాయింట్ వాస్ క్లియర్. యు షుడ్ బి హ్యాపీ ఐ డిడ్ంట్ బ్రో జోన్ యు. యా అదే ఐ వాస్ వెరీ క్లియర్. ఓకే. లేదు మనం సెట్ చేస్తాను. లేదు ఇది నేను మా ఇంట్లో వాళ్ళకి వదిలేసాను అని మాట్లాడింది. 3 years తెప్పించారా మిమ్మల్ని? అట్లా ఒప్పుకోలే. అంటే హీ వాజ్ అ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. నాకు అది నేను ఎప్పుడు అదే చెప్తున్నాను, నాకు పాడు చేసుకోవడం ఎందుకు, రైట్ బాగుంది కదా హాయిగా, వి హావ్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ నాకు బెస్ట్ ఫ్రెండ్ టైప్ అనమాట. ఇంకెందుకు దేనికి పాడు చేసుకోవడము, ఇంట్లో నేనైతే వెళ్ళి మాట్లాడలేను. మ్యారేజ్ లో దేర్ ఇస్ నో లవ్ మ్యారేజెస్. ఓకే.
నేనే ఫస్ట్ అండ్ ఐఎమ్ ది ఫస్ట్ గ్రాండ్ డాటర్. సైడ్ అయినా మావయ్య వాళ్ళ సైడ్ అయినా నేనే ఫస్ట్. ఫస్ట్ గ్రాండ్ డాటర్. ఓకే. సో తిని ఏమన్నా చేస్తే మిగతా వాళ్ళు అదే లైన్ లో ఫాలో అవుతారని. అండ్ వెరీ ప్యాంపర్డ్ వన్ కూడా నేను. ఓకే. సో అదే చెప్పాను, నేను వెళ్ళి మాట్లాడడానికి లేదు, లెట్స్ నాట్ స్పాయిల్ అవర్ ఫ్రెండ్షిప్, ఎందుకు ఇలా బానే ఉంది కదా నువ్వు ఎందుకు ఇలా అంటే, ఆహా ఇట్ లిటరలీ స్క్రాచింగ్ అన్నమాట. స్క్రాచింగ్ ఎలా అంటే తిని ఒప్పుకోవట్లేదు. సరే అయితే నీ వెనకాలే కదా ఇన్నాళ్ళు తిరిగాను, మీ ఫ్రెండ్స్ నువ్వే నాకు ఎవరినైనా సెట్ చేయాలి. అయితే నువ్వు ఒప్పుకో, లేదంటే దేనైనా పరిచయం చేయండి. నాకు తెలియదురా, నాకు బేసిక్ గా అమ్మాయిల ఫ్రెండ్స్ తక్కువ, అబ్బాయిల ఫ్రెండ్స్ బాగా ఎక్కువ. కావాలంటే అబ్బాయిలను పరిచయం చేస్తాను, అమ్మాయిలు లేరు. అబ్బాయిలు ఏం చేసుకుంటారు? అదే కదా, నాకు వాళ్ళు వద్దు, అయితే నువ్వు ఒప్పుకో. అది లిటరలీ చెప్తున్నాను కదా, ఇట్ ఇస్ లైక్ స్క్రాచింగ్, హెరాస్మెంట్ అది. నువ్వు ఒప్పుకో లేకపోతే ఇంకో సెట్ చేయి. సో ఇట్ వాజ్ లైక్ దట్. ఫైనలీ 3 years తిరిగి నేను అప్పటికే ఒప్పుకోలే. ఎలా రోజు ఎలా తిరగాలండి? ఒప్పుకోవచ్చు కదా, ఒప్పుకోవచ్చు కదా, ఇలా ఇలా అలా. అంటే మరి అలాంటి స్క్రాచింగ్ కాదు. ఐ ఆల్వేస్ టోల్డ్ హర్ ఐ వాస్ దేర్. ఇఫ్ యు ఆర్ ప్లానింగ్ టు మ్యారీ, నేను ఫస్ట్ ఆఫర్ లెటర్ నేను ఉండాలి, తర్వాత ఎవడన్నా. మా కాలేజ్ లో లాన్ లో పడిగాపులు కాసేవాడు. సెజ్ ఉండేది కదా, ఐటీ సెజ్ ఫ్రమ్ గీతం మెడికల్ డెంటల్. సో మా లంచ్ టైమ్ లో వచ్చేసి వీళ్ళ వెయిట్ చేసేయడాలు అవన్నీ. వీళ్ళ ఫ్రెండ్స్ చాలా మంది ఆడేం బాగున్నాడు అని కూడా తిని చెప్పారు. అయ్యో, అంటే తిని బాగుండేది కానీ నేను మరి బక్కగా, అప్పుడు ఇంకా బక్కగా చాలా ఆఫీస్ డ్రెస్ లో వచ్చేసరికి ఏదో ఆఫీస్ బాయ్ లాగా ఉండేవాడిని. చిచి అలా అనలేదు ఎవరు. వాళ్ళ ఇన్నర్ ఫీలింగ్ నీ మోహన్ గాడికి ఏంటి అని. కానీ మనకి అంతే కదా, ఏదో సినిమాలో పవన్ కళ్యాణ్ గారు వెయిట్ చేస్తుంటారు ఎక్కడ పడితే అక్కడ ఆ హీరోయిన్ కోసం. అవునా? నో ఐడియా. మనకి ఇప్పుడు దేశముదురు సినిమాలో లాగా ఉండేది. నా కళ్ళతో చూడు ఇలానా, వీడికి ఎలా పడిందిరా అన్నట్టు అనుకోవాలి జనాలు. ఇది కూడా ఉండేది నాకు, అదొక హెరాస్మెంట్. ఒప్పుకోవచ్చు కదా, అందరూ ఇలాగే ఏడాలి చూసి. తెల్ల తోలు అది కూడా ఆడావిడ అడ్డం కోసం నేను ఎందుకు ఒప్పుకోవాలి? సీరియస్లీ ఫన్నీగా నడిపించారు మీరు. యాక్చువల్లీ ఏదో స్ట్రెస్ఫుల్ గా లేదు ఖచ్చితంగా చేసేసుకోవాలి, కోసేసుకుంటా ఇట్లా లేదు. అంటే పెళ్లి అయ్యే వరకు ఐ వాజ్ ఆల్వేస్ లైక్ లివ్ ఫర్ ద మూమెంట్ గై. ఓకే. సో వైజాగ్ లో ఇప్పుడు నా కస్టమర్స్ అందరూ అంటే నేను వాళ్ళందరినీ ఎప్పుడూ ఏడిపించిన వాళ్ళే. అంటే బికాస్ ఆల్ మై ఫస్ట్ 2-3 years కస్టమర్స్ అందరూ దే వర్ ఐదర్ మై ఇంజనీరింగ్ క్లాస్మేట్స్, సీనియర్స్, జూనియర్స్, కొలీగ్స్. ఓకే. సో ఆబ్వియస్లీ వీళ్ళందరూ అంటే ఐ వాజ్ ఆల్వేస్ ఇన్ మై లిమిట్స్. అందరినీ ఏడిపించేవాడిని. ఓకే. అంటే ఇన్ అ వే దే రిమెంబర్ బికాస్ ఐఎమ్ నాట్ అ వెరీ గుడ్ స్టూడెంట్ అకాడమికలీ. లాస్ట్ బెంచా? లేదు, మధ్యలోనే కూర్చునేవాడిని, కానీ అందరితో ఫ్రెండ్షిప్ చేసేవాడిని. మీరు క్లవర్ కదండి, టాపరా? అలా ఏం లేదు, ఒక ఏజ్ వరకు. గీతం జాయిన్ అయిన తర్వాత అప్పుడే కొంచెం సర్కిల్ పెరిగింది, చదువు తగ్గింది. చదువు తగ్గిందా? మళ్ళీ ఇట్లాంటి ఫ్రెండ్స్ దొరికారు? లేదు, చదువు తగ్గింది, ఇది కాదు. దట్ ఈస్ అ డిఫరెంట్, ఎంటైర్లీ డిఫరెంట్ బ్రాంచ్. మీ వల్ల చదువు పెరిగిందా? ఎలా? ఫోకస్ చేసింది లైఫ్ మీద, కెరియర్ మీద. ఎగ్జాక్ట్లీ. చదువుకోండి ఫస్ట్. అది మా మమ్మీ డైలాగ్. సీరియస్లీ? అమ్మో, అది కూడా అది నెక్స్ట్ ఫేజ్ లేండి. ఇది నెక్స్ట్ ఫేజ్ ఎప్పుడు? పేరెంట్స్ దగ్గరికి ఒప్పించడానికి వెళ్ళినప్పుడు. నేను ఒప్పుకోలేదు కదా, ఐ టుక్ ఆల్మోస్ట్ 3 years టైం తీసుకున్నాను, ఒప్పుకోలేదు. నేను ఇంకా ఒప్పుకోను. నిజం చెప్పండి, ఎలా మాట్లాడేవాళ్ళు రోజు వచ్చి మీ దగ్గర ఈ 3 years? లేదు, వి యూస్ టు గో అవుట్. నాకు యాక్చువల్లీ 2-wheelers ఇష్టం. సో 2-wheeler తీసుకొచ్చి నా చేతికి ఇచ్చేసి నా బ్యాగ్ తీసుకుని వెనక్కి కూర్చున్నాడు సైలెంట్ గా, నీ ఇష్టం వచ్చినంత దూరం తోలుకో అని. సో నేను ఐ యూస్ టు జస్ట్ అలా డ్రైవ్ చేసుకుని వి యూస్ టు టాక్ అండ్ ఇట్ వాజ్ లైక్ ఎలా అంటే ఫనీగా ఉండేది మాది రిలేషన్, ఫ్రెండ్షిప్. సో అలా అయింది. నేను అప్పుడు కూడా ఒప్పుకోవచ్చు కదా నేను ఇంట్లో చెప్పలేనురా బాబు, ఒప్పుకోరు ఫస్ట్ కదా ఇంట్లో. ఇప్పుడు వీళ్ళ ఫ్యామిలీలో దే హ్యాడ్ లవ్ మ్యారేజ్, కజిన్స్. ఓకే. బట్ మా ఫ్యామిలీలో లేరు. నాకు తెలిసి ఒప్పుకోరు, అవ్వదు, ఎందుకు ఇది కూడా పాడైపోతుంది, ఐ డోంట్ వాంట్ ద ఫ్రెండ్షిప్ టు గో, ఎందుకు వద్దు అని నేను. అలా కాదు, డే ఎండింగ్ కి ఒక డైలాగ్, ఒప్పుకోవచ్చు కదా అని. అంతా అయిపోయిన తర్వాత గుర్తు చేశారు. సో అలా అయిపోయింది. నేను ఇంక ఒప్పుకోవట్లేదని చెప్పి ఒక రోజు ఏం చేశాడు, డైరెక్ట్ గా అలా వెళ్ళిపోలేదు. సో ఇట్ వాజ్ ఫ్రెండ్షిప్ డే. ఓకే. 2014 ఫ్రెండ్షిప్ డే. రైట్. సో షీ వాజ్ లైక్
బెంగళూరు పట్టుకెళ్లారు సంబంధాలు చూడడానికి. బిఫోర్ గోయింగ్ టు బెంగళూరు. ఓకే, సో ఈమెను పట్టుకెళ్ళారు సంబంధాలు చూడడానికి. ఇంట్లో అడిగారు చూడండి చూడండి అన్నాను. సో అయితే బెంగళూరు పట్టుకెళ్లారు. అండ్ అప్పుడు వెళ్ళే వరకు కూడా మనం ఏంటంటే ఒప్పుకోదులే అన్న దీనిలో ఉన్నాం సంబంధానికి. బట్ Okay. దెన్ షీ టెక్స్టెడ్ మీ సేయింగ్ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే, మేబీ దిస్ కుడ్ బి అవర్ లాస్ట్ ఫ్రెండ్షిప్ డే టుగెదర్ అంది. అయ్యో, నాకు ఆల్మోస్ట్ అక్కడ ఫ్యూ అంటే సెట్ అయింది అనమాట. దేవర్ పీపుల్ ఆల్రెడీ హూ వర్ వెయిటింగ్ చూడడానికి. సో అందుకని చెప్పి ఓకే ఇది అయింది. పాపం తిని ఎందుకు నేను చెప్పలేదు చెప్పలేదు వద్దు అనే అంటున్నాను కదా, సరే ఎందుకు అనవసరంగా ఇలా ఉండొచ్చు అని చెప్పాను. సో ఇంకప్పుడు దట్స్ వెన్ మనకు అప్పుడు పించ్ తెలిసింది. డైలీ ఉంటది కదా నాతో పాటే అన్నట్టు ఉన్నది అప్పుడు. ఇంత చిన్నపిల్లకి అప్పుడే పెళ్ళేంటి, అంత లేదు. చిన్నపిల్లకి అప్పుడే పెళ్లి ఏంటి, బట్ మిమ్మల్ని చేసుకోవాలి పెళ్లి. అంత లేదు. I guess I was 24 అప్పుడు. సో దట్స్ వెన్ ఐ థాట్ ఓకే ఇంకా హై టైమ్ అని చెప్పి మా మాయ నెక్స్ట్ డే మార్నింగ్ హీ వాస్ గోయింగ్ టు బెంగళూరు. ఓకే, సో అంటే ఓకే సంబంధం ఓకే అవుతుంది చేసుకోవడానికి, పేరెంట్స్ మీట్ అవ్వడానికి అన్నమాట. అత్తయ్యను తిను ఆల్రెడీ వెళ్ళిపోయారు. ఓకే, నేను ఇంక ఇలా కాదు మనం తగ్గొట్టాలి టైం వచ్చిందని చెప్పి మార్నింగ్ 4 o'clock కి ఫార్మల్ చేసుకొని మా మాయ వాకింగ్కి వెళ్తారు అనమాట మార్నింగ్ 4 కల్లా. ఓకే మనం మాట్లాడాలని చెప్పి ఇంటి బయటికి వెళ్ళి కార్ వేసుకొని వెయిట్ చేస్తున్నాం. అంటే నాకు అసలు మినిమం ఇంత పిసర్ ఇంటిమేషన్ కూడా లేదు. నేను ప్రశాంతంగా బెంగళూరులో పడుకొని ఉన్నాను. ఓకే, నాకు 10 కి ఐ గాట్ అ కాల్. 10 10 దగ్గర కాదు 6:30 ఐ గాట్ అ కాల్ ఫ్రమ్ హిమ్. చెప్పు అంటే మాట్లాడేశాను. ఏం మాట్లాడావు? మీ డాడీతో మాట్లాడేశాను. ఏంటి అంటే మాట్లాడేశాను. నన్ను ఏం మాట్లాడా అంటే నాకు నువ్వు అంటే ఇష్టం, పెళ్లి చేసుకుంటున్నాను, మీ డాడీని అడిగాను. అలా కాదు నాకు కదా చెప్పాలి, నువ్వు ముందు వెళ్ళి డైరెక్ట్ గా డాడీతో హీఈస్ కమింగ్ దట్ డే. ఆ రోజు నైట్ మా మాయ సీన్ ఎలా ఉంటుందంటే ఇలా తెల్లగా ఉంటారు, 6 ఉంటారు, 2 కుక్కలతో నడుస్తారు. ఒక ల్యాబ్ ఐ ఫీల్ ప్రకాష్ రాజ్ గారు రైట్ నౌ. ఒక ల్యాబ్ ఒక డాష్ హౌండ్ ఇలా పట్టుకుని దాంతో పాటు వెనకాల ఇంకో 2 స్ట్రీట్ డాగ్స్ ఉంటాయి, అవి కూడా నడుస్తే. సో దాని మధ్యలో మనం వెళ్ళారు, మధ్యలో ధైర్యం చేసి వెళ్ళారంటే గొప్పదే అసలు. అంటే నేను అట్లీస్ట్ ఒక జల్ అయినా తగులుద్ది అనుకున్నాను, కానీ ఆయన పాపం దట్ వాజంట్ హౌ హీ రియాక్టెడ్. అంతా మాట్లాడి గేట్ వేసి హెచ్ఆర్ లాగా ఐల్ గెట్ బ్యాక్ టు యూ అన్నారు. ఇట్స్ నాట్ మై డిసిషన్ అలోన్, ఐ హావ్ టు స్పీక్ విత్ మై డాటర్ అండ్ మై వైఫ్. ఐల్ గెట్ బ్యాక్ టు యూ. లిటరల్లీ హెచ్ఆర్ టైప్ అని చెప్పు. మనకు అక్కడే అప్పుడు మనం ఇంకా మన స్టంట్ ఏంటి, విజిటింగ్ కార్డ్ తీసి ఇచ్చాను. నంబర్ మర్చిపోతారా? సో నాకు 6:30కి ఫోన్. ఐ వాజ్ లైక్ బాబోయ్ డాడీకి చెప్పడం ఏంటి నువ్వు, హీ విల్ బి కమింగ్ దట్ నైట్ 7 o'clock కి బెంగళూరు. నేను ఏం మొహం పెట్టుకుని ఆయనతో ఏం మాట్లాడాలి, ఆయన ఏం అడుగుతాడో నాకు ఏమి అర్థం కాదు. ఐ వాజ్ ఫ్యూరియస్ అనమాట. నువ్వు అసలు నాకు అన్ని ఇదిగో ఇలా పెంట పెట్టడానికే ఉంటావు నువ్వు, సరే నువ్వు ఓకే ఫైన్ అయిపోయింది, నా పని అయిపోయింది అనుకున్నాను. సరే నువ్వు పెట్టేసే ఫోన్, అసలు నాకు నీతో మాట్లాడాలని. తర్వాత కొంతసేపటికి అరౌండ్ 10 o'clock నాకు మా డాడీ దగ్గర నుంచి కాల్ వచ్చింది. హీ జస్ట్ సెడ్ నేను సాయంత్రం వస్తాను, నీ ఫోన్ ఏదైతే ఉందో స్విచ్ ఆఫ్ చేసి మమ్మీకి ఇచ్చేయను. ఏ అన్నాను, జస్ట్ లైక్ దాట్ అన్నారు. నేను ఇంకా ప్రొలాంగ్ చేయకుండా ఓకే అని చెప్పి స్విచ్ ఆఫ్ చేసే ముందు చెప్పి చాలు పెట్టావు నాకు, నువ్వు ఇంక నేను స్విచ్ ఆఫ్ చేసి ఇచ్చేస్తున్నాను, తినక ఇంక నన్ను అని చెప్పి లిటరలీ ఫోన్ మమ్మీకి ఇచ్చేసాం. మనం మాట్లాడిన 2 days తర్వాతే హుడ్ వచ్చింది. ఆ తర్వాత బెంగళూరుకి వచ్చారు. వి డిడ్ంట్ మీట్ ఎనీబడి, ఎవరిని కలవలేదు, పెళ్లి చూపులు ఆగిపోయాయి, ఎవరిని కలవలేదు, ఏం అనలేదు, నన్ను ఏం అడగలేదు, ఏం అనలేదు, ఎవరిని కలవలేదు కూడా. వీ హ్యాడ్ అ గుడ్ ఫ్యామిలీ టైమ్ విత్ ఆల్ మై కజిన్స్, అందరూ స్పెండ్ చేసాం. పర్పస్ ఏదైతే వెళ్ళామో అది ఇట్ వాస్ స్టాప్డ్. సరే అని చెప్పి రిటర్న్ వైజాగ్ వచ్చేసాము 2 days తర్వాత. ఆ తర్వాత హుడ్ అనమాట, కాంటాక్ట్ లేదు. తర్వాత కొన్ని రోజుల తర్వాత కాలేజెస్ అవి రీఓపెన్ అయ్యాయి. సో ఐ హ్యాడ్ టు గో టు కాలేజ్. My dad generally used to drop me. You were still studying? No. Okay, dental. College lo. Okay, advaindi. I guess I was in my third year. No, I was in my second year anukunta. Second year actually మనం సప్లీ రాసాం అన్నమాట. సో చెప్పాను కదా సర్కిల్ పెరిగింది చదువు తగ్గిందని, సో సప్లీ రాసాం. Second year my dad generally drops me.
సో వీ వర్ గోయింగ్ అనమాట. ఆ రోజు అంటే ఐ హ్యాడ్ టు గో. నాకు సెల్ కావాలి అని మమ్మీ దగ్గర నుంచి తీసుకో అన్న. నాకు అర్థం కాలేదు ఆ రోజు ఎందుకు ఇచ్చేయమన్నారు, ఈరోజు ఎందుకు తీసుకోమంటున్నారు. సరే ఓకే అయిపోయింది. కార్ ఎక్కాం, వీ వర్ గోయింగ్ ట్రావెలింగ్. మై డాడ్ ఆస్క్డ్ మీ, ఏంటి లాస్ట్ టైం వెళ్ళిన వాళ్ళు సంబంధాలు వాళ్ళు ఇంకా అడుగుతున్నారు, దే స్టిల్ గివింగ్ అస్ అ కాల్, ఏం చెప్పమంటాం. మీ ఇష్టం డాడీ అని. అప్పుడు కూడా మీ ఇష్టమనే అన్నాను. ఆయన ఈయన గురించి ఎత్తలేదు. నేనెందుకు మధ్యలో వాళ్ళకి అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదేమో, నేను తలకాయ నొప్పి ఎందుకు తెప్పించాలని చెప్పి మీ ఇష్టం అన్నాను. ఇలా సీరియస్ గా ఇలా చూసారు, నేను చూసాను అన్నాను. అయిపోయింది అంతే, అక్కడితో అయిపోయింది. హీ డ్రాప్ మీ, వెళ్ళిపోయాము. అప్పటికి 3 years అయింది నా వెనకాల తిరుగుతూ తిను. అక్కడ నుంచి 6 months వరకు ఎవ్రీ ఒక ఫ్యూ వీక్స్ గ్యాప్ కి ఎప్పుడు డాడీ అడిగేవాళ్ళు అనమాట. చూడనా, అడగనా, మాట్లాడినా. 1 month ఆగస్ట్ లో జరిగింది. ఎవ్రీ 1 month ఆర్ ఫ్యూ వీక్స్ గ్యాప్ లో. కానీ మధ్యలో ఇప్పుడు నా గురించి అడగలే, పేరు తీయలేదు. అంటే మేబీ హీ వాంట్స్ టు నో వెదర్ ఐఎమ్ స్టిల్ ఇంట్రెస్టెడా కాదా ఏంటి అని. హీ వాస్ కన్ఫ్యూజ్డ్ ఏమో. చూడండి అనే అనేదాన్ని. ఆయన ఎత్తేవాడు కాదు, నేను అసలు ఎత్తేదాన్ని కాదు. సరే తినేమో డింపు ఏమో నాకు ఫోన్ చేసి, నా కార్డు ఉందా అక్కడ, విజిటింగ్ కార్డు ఉందా, పోయిందా, ఉంది అని. ఆయన అడుగుతున్నప్పుడు నువ్వు చెప్పొచ్చు కదా, ఆయనే అడగచ్చు కదా అని నేను. ఎందుకంటే ఆయన దాంట్లో ఏంటుందో మనకు తెలియదు కదా. మరి ఆయనే అడగచ్చు కదా. ఆయన అడగట్లేదు, నేను అడుగుతున్నారు కదా చూడనా అని. లేదు ఒకసారి ఇలా ఉన్నారని చెప్పొచ్చు కదా. నీ పేరు ఎత్తలేదు, నేను ఎత్తదలుచుకోలేదు, ఆయన ఎత్తితే అప్పుడు చూద్దాం, ఆలోచిస్తానని చెప్పి. సరే ఇలా అవి ఒక 6 months తర్వాత, ఆల్మోస్ట్ ఒక 6 months అనుకుందాం, 3 or 5-6 months గ్యాప్ లో ఫైనలీ కాలేజ్ దింపుతుంటే, మా డాడీది నాది కాన్వర్సేషన్ అంతా కార్ లోనే ఉంటది అనమాట. సో ఫైనలీ హీ ఆస్క్డ్ మీ, ఏంటి చూడనా వద్దా అని చెప్పి. సో ఐ వాజ్ లైక్, మీ ఇష్టం అన్నాను. ఆయనేమో ఇంకా ఇలా చూసి, ఇది ఇంకా చెప్పట్లేదు, ఇలా కాదనుకున్నారో ఏంటమ్మా. దేర్ వాజ్ అ బాయ్ హూ కేమ్ అండ్ టాక్ టు మీ, హూ స్పోక్ టు మీ నీ గురించి, నువ్వు బెంగళూరులో ఉన్నప్పుడు అని. ఓకే, పవన్ అని చెప్పినట్టు గుర్తు, డింపు చిన్నప్పుడు మీరు కలిసి ఆడుకునేవాళ్ళు. అవును డాడీ, మీకు తెలుసు ఇక్కడ ఆడుకునేవాడు అంటే. లైక్ హీ ఆస్క్డ్ మీ ఇలా చేసుకుంటానని. ఏంటి అంటే, మీ ఇష్టం డాడీ అని. ఇప్పుడు కూడా మీ ఇష్టం అంటావు ఏంటి అని. అలా కాదు, హీ కమ్స్ ఫ్రమ్ అ గుడ్ ఫ్యామిలీ, ఐ నో హిస్ ఫాదర్, దే ఆర్ వెరీ ఫ్రెండ్లీ అండ్ ఆల్, మంచోళ్ళే, మీరు ఒకసారి మాట్లాడండి, కలవండి, ఓకే మీకు ఓకే అయితే నాకు ఐఎమ్ ఫైన్ విత్ ఇట్ అని ఇలా అన్నారు. అంతే. తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత మా మమ్మీ అడిగారు తన జాతకం ఇవ్వమని. మా మమ్మీ కొంచెం షీఈస్ లిటిల్ ఆర్థోడాక్స్ అన్నమాట. ఫస్ట్ అసలు ఎవరు ఒప్పుకున్నా, ఎలాంటోడైనా పర్లేదు జాతకం బాగుండాలి. నేనైతే మనం గూగుల్లో బోల్డ్ చూసాం, మనది ఎప్పుడు మ్యాచ్ సెట్ అవ్వలే, అబ్బా అనుకున్నాం. కానీ మరి ఆవిడ ఎవరికి చూపించిందో తెలియదు. ఎవరు ఒప్పుకున్నా, నేను మా మమ్మీ అయితే ఒప్పుకోదు, జాతకం మ్యాచ్ అవ్వదేమో, మ్యాచ్ అవ్వకపోతే. మరి అది ఏమైందో తెలియదు. షీ వాస్ ద ఫస్ట్ వన్ హూ సెడ్ yes. అంతగా మ్యాచ్ అవ్వలేదు, బట్ షీ వాస్ ద వన్ హూ సెడ్ yes. ఏదో మనకేదో బలాలు ఎక్కువ ఉన్నాయట ఎక్కడో. సో షీ సెడ్ ఓకే, యా ఫైన్. ఇంటికి వెళ్ళాక తిని అడిగాను, తిని ఇచ్చాడు, చూసారు. ఆ తర్వాత ఒక 1 month 1.5 month లో అబ్బాయి ఇంకా ఇంట్రెస్ట్ ఉందంటే ఒకసారి వాళ్ళ పేరెంట్స్ తో కలుద్దామని చెప్పు, టెలిమన్. సరే అప్పుడు ఈ గ్యాప్ లో ఏంటైందంటే, వీళ్ళింట్లో తినేదో అడిగారని చెప్పి ఏదో సంబంధాలు చూడట్లేదు, బట్ ఏంటి అంటే మన ఫోన్లలో మాట్లాడుతూ ఉంటాం కదా,